రష్యా ఉక్రెయిన్ శాంతి ప్రక్రియ ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. అమెరికా అధ్యక్షుడి దౌత్యంతో ఓ కొలికి వస్తుందని భావించే లోపే సమస్య మరో మలుపు తిరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరిగిందనే వార్తలు కలకలం రేపాయి. ఇది ఉక్రెయిన్ పనేనంటూ రష్యా ఆరోపణలు గుప్పించింది. ఈ విషయాన్ని పుతిన్ తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారంటూ డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ రష్యా కల్పిత కథలానేనని, శాంతి ప్రయత్నాలను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆరోపించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరుగా ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు రెండు దేశాలు పరస్పర దాడులను ఏమాత్రం ఆపటం లేదు. ఉక్రెయిన్ మీద రష్యన్ ఆర్మీ వరుస దాడులు కొనసాగిస్తున్న క్రమంలో ఆ దేశం భారీ దుశ్చర్యకు పాల్పడిందనే వార్తలు కలకలం రేపాయి. ఫ్లోరిడాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు. రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై చర్చించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి చెందిన నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి జరిగిందనే వార్తలొచ్చాయి. మాస్కో పశ్చిమ భాగంలోని నోవ్ గోరోడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ నివాసంపై 91 డ్రోన్లతో దాడి జరిగిందని ఆరోపించారు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్. అయితే అన్ని డ్రోన్లను రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయని వెల్లడించారు. పుతిన్ నివాసం మీద దాడికి ప్రతీకారంగా ఉక్రెయిన్లోని కొన్ని లక్ష్యాలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు లావ్రోవ్ ప్రకటించారు. యుద్ధం ముగింపునకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న రష్యా చర్యల వైఖరిని పునఃసమీక్షిస్తామని హెచ్చరించారు. అయితే రష్యా ఆరోపణల్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పూర్తిగా ఖండించారు. అమెరికా నేతృత్వంలో సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయటానికే రష్యా ఈ విధమైన ప్రమాదకర ప్రకటనలు చేస్తోందని ఆయన విమర్శించారు. పుతిన్ నివాసంపై దాడి జరిగిందన్న కథనం పూర్తిగా కల్పితం. ఉక్రెయిన్పై మరిన్ని దాడులకు, ముఖ్యంగా కీవ్పై దాడులకు న్యాయబద్ధత కల్పించేందుకే రష్యా ఈ కథనాన్ని ప్రచారం చేస్తోంది. అలాగే యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవటానికి ఇదే కారణమని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కాగా పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందనే వార్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఒకవేళ అలా జరిగి ఉంటే అది మంచిది కాదన్నారు. ఈ విషయాన్ని తనకు స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తనకు ఫోన్ కాల్లో తెలిపారని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ చెప్తున్న ప్రకారం దాడి జరిగి ఉండకపోవచ్చని తెలిపారు. రష్యాను ఏలుతున్న వారు ప్రమాదకరంగా ఉన్నారు కాబట్టే ఈ ప్రమాదకర దాడి జరిగి ఉండొచ్చన్నారు. డ్రోన్ల దాడి అంశం కలకలం రేపినా పుతిన్తో తన సంప్రదింపులు నిర్మాణాత్మకంగానే జరిగాయని పేర్కొన్నారు. ఫలవంతమైన సంప్రదింపులు జరుగుతున్నందుకు సంతోషంగా ఉందని, శాంతి ఒప్పందపు మార్గంలో కొన్ని క్లిష్టమైన చిక్కుముడులు ఉన్నాయని చెప్పారు. ఒకవేళ ఆ చిక్కుముడులకు పరిష్కారాలను సాధించగలిగితే తప్పకుండా రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని తెలిపారు. I heard about it this morning. You know who told me about it? President Putin told me about it. Early in the morning he said he was attacked. It's no good. It's no good. Russian officials don't forget, you know, the Tomahawks. I stopped the Tomahawks. I didn't want that. Because we're talking about, you know, it's a delicate period of time. This is not the right time. It's one thing to be offensive, because they were offensive. It's another thing to attack his house. It's not the right time to do any of that, and can't do it. And I learned about it from President Putin today. I was very angry about it. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించడాన్ని యుఏఈ ఖండించింది. దీనివల్ల ప్రపంచ భద్రత, సుస్థిరతకు విఘాతం కలుగుతుందని తెలిపింది. ఈ విషయంలో రష్యా ప్రజలకు యుఏఈ విదేశాంగ శాఖ సంఘీభావాన్ని ప్రకటించింది. ఒకవేళ నిజంగానే పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసి ఉంటే యుద్ధం రాబోయే రోజుల్లో తీవ్ర రూపు దాల్చే అవకాశాలు ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి అమెరికా చేస్తున్న కసరత్తుకు భంగం కలుగుతుంది. కాగా ఉక్రెయిన్లో తాము ఆక్రమించుకున్న భూభాగాలను వదిలేది లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్లోని జపోరిజియా ప్రాంతంపై పూర్తి పట్టును సాధించాలని రష్యా సాయుధ బలగాలను ఆదేశించారు. తమ భూభాగాలను రష్యా వదిలితేనే శాంతి ఒప్పందంపై చర్చిస్తామని ఉక్రెయిన్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరిగా ఏం జరుగుతుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే శాంతి ఒప్పంద ప్రణాళికలో భాగంగా అమెరికా తమ దేశానికి 15 ఏళ్ల పాటు భద్రత హామీని ప్రతిపాదించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. అయితే 50 ఏళ్ల పాటు అమెరికా భద్రత ఉంటే బాగుంటుందంటున్నారు. భద్రతా హామీలు లేకుండా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియదని తెలిపారు. ఉక్రెయిన్ కోసం 20 అంశాల శాంతి ప్రతిపాదన గురించి ట్రంప్ తనకు తెలియజేశారని, దీనిపై రష్యా పుతిన్తో ట్రంప్ చర్చించారన్నారు. శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్, అమెరికా, రష్యా, యూరోప్ సంతకం చేశాయని అన్నారు. రష్యాతో చర్చించేందుకు అన్ని రకాల కమ్యూనికేషన్లను ఉక్రెయిన్ తెరిచి ఉందని చెప్పారు. ఉక్రెయిన్లో శాంతి ప్రణాళికపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని, ఇందుకు కనీసం 60 రోజుల కాల్పుల విరమణ అవసరమని తెలిపారు. డాన్బాస్ ప్రాంతంలో స్వేచ్ఛ ఆర్థిక మండలాన్ని ఏర్పాటు చేయడంపై కూడా చర్చలు జరుగుతాయన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు కీలక
కీలక అంశాలపై చర్చల్లో పురోగతిని అమెరికా వెతుకుతోంది. ఇందులో భాగంగా జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం సహా ఆక్రమించుకున్న భూభాగాల నుంచి సైన్యాలను రష్యా, ఉక్రెయిన్ ఉపసంహరించుకోవాలి. రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చలు ఎన్నడూ లేని విధంగా సమీపానికి వచ్చాయని ట్రంప్ తెలిపారు. మరోవైపు భద్రతా హామీల పేరిట నాటో దేశాల దళాలను ఉక్రెయిన్లో మోహరించడాన్ని అంగీకరించబోమని రష్యా ఇప్పటికే స్పష్టం చేసింది. త్వరలో ట్రంప్, పుతిన్ మాట్లాడుకునే అవకాశాలున్నాయని, జెలెన్స్కీతో పుతిన్ మాట్లాడే అవకాశాలు మాత్రం లేవని చెప్పారు. కాగా శాంతియుత పరిష్కారాలు ఉక్రెయిన్ తిరస్కరిస్తే బలప్రయోగం ద్వారా అన్ని సైనిక లక్ష్యాలను సాధించి తీరుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. శాంతి మార్గాన్ని కోరుకోకుంటే సైనిక శక్తిని ప్రయోగించడం మినహా తమకు మరో మార్గం లేదని తేల్చి చెప్పారు.